నీకును నీ సంతతికిని ఈ భూమిని నిత్యముగా ఇచ్చేస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, భూమి మీద ఉన్న రేణువులను ఒకడు లెక్కింపగలిగిన ఎడల నీ సంతతిని కూడా లెక్కించవచ్చును అనే ఎంత బలమైన వాగ్దానం ఇచ్చాడో చూడండి. ఎంత వయసోడికి ఇచ్చాడు? 75 ఏళ్ల వయసోడికి ఇచ్చాడు. ఇప్పుడు 75 ఏళ్ల వయసోడు అంటే తాతయ్య వాళ్ళ ఆవిడ 65 ఏళ్ళు బామ్మగారు. స్తోత్రం. 65 ఏళ్ల బామ్మగారికి ఆకాశ నక్షత్రాలంత విస్తారమైన, భూమి మీద రేణువులంత విస్తారమైన సంతానాన్ని ఇస్తానని మాట్లాడాడండి. దానిని వారు విశ్వసించారు. ఇది ఎలా జరిగిద్ది, ఇది అసంభవం, ఇది సాధ్యం కాదు అని వాళ్ళు సందేహింపక, వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని నమ్మి విశ్వాసమును బట్టి బలము పొందెను అన్నాడు రోమాలో. చూస్తారా? చూడు, ఇది కావాలా మనకి. రోమాపత్రిక 4వ అధ్యాయము 19వ వచనం లేకపోతే 18వ వచనం. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాననేక జన్మలకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్బాయి, ఇందాక మీరు మూలవాక్యంలో ఏం చదివారు? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునాయి. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. ఇక్కడేమన్నాడు? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మాడంట. నిరీక్షణకు అసలు ఆధారం లేదు, అది విశ్వాసం. ఇప్పుడు మనకి కొన్ని అసంభవమైన పనులు ఉన్నాయి. క్యాన్సర్ జబ్బు వచ్చింది, అది 4th స్టేజ్ అన్నారు డాక్టర్లు. ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. క్యాన్సర్ వచ్చింది, అది 4th స్టేజ్. 1st స్టేజ్ అయితే నిరీక్షణకు ఆధారం ఉంటుంది, 2nd స్టేజ్ అయితే ఆధారం, 3rd స్టేజ్ అయితే కొంచెం ఛాన్స్, 4th స్టేజ్ అంటే దాదాపు ఫైనల్. డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు, 4th స్టేజ్ అంటే ఇక లేదండి ఛాన్స్ అని. 1st స్టేజ్ అంటే నిరీక్షణకు ఆధారం ఉంటుంది, 2nd స్టేజ్ అంటే ఆఫ్, 3rd స్టేజ్ అంటే 75% ఉంటుంది, ఒక 25%, 4th అంటే దాదాపు అవుట్ అని. 4th స్టేజ్లో ఎవరైనా, ఇది 4th కాదు 5th స్టేజ్ అయినా సరే, దేవుడు నన్ను బాగు చేయగలడు అని ఎవరు విశ్వసించగలుగుతారో అది విశ్వాసము. అంటే నిరీక్షించడానికి ఇక ఆధారం లేదు, మందు లేదు, మాకు లేదు, మందు వేసినా పని చేసేదన్న గ్యారంటీ లేదు. అయినా సరే మందు పని చేసినా పని చేయకపోయినా, మందు యూజ్ అయినా యూజ్ కాకపోయినా, నా దేవుడు నాకు ఇచ్చిన మాట చొప్పున ఆయన నన్ను స్వస్థపరచగలడు, నా జీవితాన్ని బాగు చేయగలడు, నా దేహాన్ని స్వస్థపరచగలడు అని ఒకడు విశ్వసించగలిగితే అది విశ్వాసం. ఆ విధంగా విశ్వసించి 4th స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా తిరిగి బ్రతికిన వాళ్ళు ఉన్నారు. విశ్వాసాన్ని కోల్పోయి డ్యామేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. 2 రకాలు ఉన్నారు. ఈ విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. ఇప్పుడు సైన్స్ ప్రకారం శారాకి స్త్రీ ధర్మం నిలిచిపోయింది అన్నాడు. అంటే అండం యొక్క విడుదల అనేది ఆగిపోయింది శారాకి. అండం విడుదల ఆగిపోయినటువంటి స్త్రీ బిడ్డని కనటం అసంభవం. కానీ అండం విడుదలే లేనటువంటి ఆ శారాకి దేవుడు ఇస్సాకు నిమిత్తం ఒక్క అండాన్ని ఉత్పత్తి చేశాడండి.
ఆ అండం పిండం అయ్యేటట్టు చేసి ఆ పిండాన్ని భూమి మీదకి తీసుకొచ్చి వానికి ఇస్సాకను పేరు పెట్టి వారి నోటి నిండా నవ్వు ఉండేటట్టు చేశాడు. ఇలా చెయ్యగలడు నా దేవుడని వారు ప్రచండంగా విశ్వసించారు. ఎప్పుడూ నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అంటే వాళ్ళు పొందుతామనుకున్నటువంటి సంతానాన్ని వాళ్ళు విశ్వాస నేత్రాలతో చూశారు. నా దగ్గరకు అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు లేని వాళ్ళు వస్తారు, రకరకాల సమస్యలతో ఉన్నవాళ్ళు వస్తారు. బాగా వినండి. ఓసారి వివాహమై 17 సంవత్సరాలైన ఒక స్త్రీ వచ్చింది నా దగ్గరికి. వివాహమై 17 ఏళ్ళు, సంతానం లేదు. దాదాపు తను 40 ఏళ్లకు సమీపం అవుతుంది. ఇలా శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చింది. ప్రార్థన అయిపోయిన తర్వాత బాధపడింది, కన్నీళ్లు పెట్టుకుంది. అవమానం పొందుతున్నాను సోదరుడా, గొడ్రాలు 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 అని నిందిస్తున్నారు అని బాధపడింది. ఆ రోజు ఇలానే ఈ అంశం చెప్పా. ఇదే టాపిక్, ఈ టైపులోనే విశ్వాసం యొక్క విశిష్టతను గురించి మాట్లాడా. సోదరి, నేను నీ మీద చేయి ఉంచుతాను. నీవు నీ విశ్వాస నేత్రాలతో నీ చేతిలో ఒక శిశువుని చూడగలవా అన్నాను. డాక్టర్లు చెప్పుండొచ్చు నీకు సంతానం కలగదమ్మా, నీకు సమస్య ఉంది అని చెప్పారు. నిరీక్షణకు నీకు ఆధారం లేదు. కానీ విశ్వాసం అంటే ఏంటో తెలుసా? నిరీక్షించబడేటువంటి వాటి యొక్క నిజస్వరూపం. కాబట్టి నిజస్వరూపం, నువ్వు కళ్ళు మూయి, నేను కూడా ప్రార్థన చేస్తా. నీ విశ్వాస నేత్రాలతో నీ చేతిలో ఒక శిశువుని విశ్వసించగలవా అన్నాను. అలాగూ చేయగలనని ఆమె చెప్పింది. అప్పుడు ఆమె మీద చేయి ఉంచాను. ఇప్పుడు నువ్వేం విశ్వసిస్తున్నావు? దేవుడు నాకు సంతానం ఇస్తాడని విశ్వసిస్తున్నావా, నాకు అనుగ్రహించాడని విశ్వసిస్తున్నావా అని అడిగాను. దేవుడు నాకు అనుగ్రహించాడు, నా చేతిలో దేవుడిచ్చిన శిశువుని నేను చూచుచున్నాను అందాను. నీవు నమ్మినట్టే, నీవు విశ్వసించినట్టే నీకు అగునుగాక, యేసు నామములో ఆమేన్ అన్నాను. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఒకరు కాదు 2 పిల్లలు పుట్టారు ఆమెకి. ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్లవాడు, 2 పుట్టారు. నిజం. ఇప్పుడు వైద్యులు చేతులు ఎత్తేసారు, రకరకాల మందులు మాకులు వాడకాలన్నీ అయిపోయినాయి, ప్రయోగాలన్నీ అయిపోయినాయి. ఇంకొక ఫ్యామిలీ వచ్చారు. అన్నా, ఏ ప్రయత్నం చేసినా సఫలం కావట్లా, ఏది చేసినా సఫలం కావట్లా, నా బతుకు ఇంతేనా, నా బతుకు కొన్ని సంవత్సరాలు నా వెంటబడి పీడించింది. ఇక్కడే ఉంటుంది, ఏడో ఉంటుంది. దేవునికి స్తోత్రం. నా డైలాగ్ ఒకటే, సోదరి, నీ విషయమే నేను పట్టుదల పట్టా. ఎందుకంటే నన్ను అంత విసిగిచ్చావు. ఎట్టి పరిస్థితుల్లో నీకు దేవుడు బిడ్డని ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు నమ్మకపోయినా నేను నమ్ముతున్నా, నువ్వు ఖచ్చితంగా పొంది తీరుతావు అంతే. నా దగ్గరికి ఎప్పుడన్నా రాని, పోతానేదో నువ్వు ఏ రిపోర్ట్లన్నా తీసుకొని రా, పుట్టరు నువ్వు ప్రపంచంలో డాక్టర్లు మొత్తం ఈనిగాక నీ అంతు మాత్రం దేవుడు తేలుస్తాడు. ఖచ్చితంగా నువ్వు బిడ్డను కంటావు అంతే అనేవాడిని. అది ఇంతమంది ఇన్ని రకాలుగా చెబుతుంటే ఈ మొండోడిని ఈ మాట మాట్లాడడం, మరి నన్ను రెచ్చగొట్టింది ఆమె. దేవునికి స్తోత్రం. నా దేవుని మహాకృప. నాకు తెలిసి నా జ్ఞాపకంలో కొన్ని సంవత్సరాలు చెబుతూ వచ్చా, ఇస్తాడు 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 ఇస్తాడు, ఎప్పుడన్నా రాని. నాకు విశ్వాసం ఉంది. ఏందో నన్నా, ఏమో నన్నా, నువ్వు అలానే అను, నేను ఇలానే అంటా, కానీ చూస్తావు నీది గెలిచిద్దో నాది గెలిచిద్దో చూద్దాం. నా విశ్వాసం సిగ్గుపరచుడు. అంటే ఇప్పుడు ఆమె ఒక పాపకు తల్లి. ఎవరన్నా రాని నా దగ్గరికి, మన డైలాగ్ ఒకటే, నువ్వు జీవం గల దేవుడిని నమ్మావా? నమ్మా. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచా? ఉంచా. ఆ పరిస్థితులన్నీ రివర్స్గా ఉన్నాయి, ఉన్నాయి. మరి నిరీక్షణ ఏంటి?
నిరీక్షణకు ఆధారమే లేదు. లేదా ఇప్పుడు నమ్ము, అది అబ్రహాం విశ్వాసం అయింది. బయటపడే ఛాన్స్ లేదా? లేదు. ఎటుపక్క నుంచి సాయం లేదా? లేదు. అయినా సరే నేను గట్టెక్కుదును, నన్ను గట్టెక్కించగలడు నా దేవుడు, అందుకు ఆయన సమర్థుడని విశ్వసించు. చూడు, మన డైలాగ్ అదే. ఎప్పుడు వచ్చిన ఎంతమంది జీవితాల్లో కార్యాలు. సంవత్సరాలుగా, సోదరులారా, సంవత్సరాలుగా నేను అనుభవిస్తున్నటువంటి ఎన్నో విషయాలు నా దేవుడు మహాకృప, ఆయన నాకు ఇచ్చిన విశ్వాసము, దాని బలీయతను బట్టి నేను చాలా పొందుకుంటున్నాను, పొందుకోబోతున్నాను, పొందుకుంటా కూడా. ఇంకా నాకేం సందేహం లేదు. 14 ఎకరాల ల్యాండ్ ఒకళ్ళదే. 14 సార్లు అడిగిచ్చా, లెక్క చేయలా. పంతం బట్టి కూర్చున్నాడు ఆయన, పొరపాటును కూడా వాళ్ళకి ఇవ్వకూడదని. అబ్రహాముకు చెప్పిన మాట తీసుకున్నా, నీవు పోయి ఆ దేశం యొక్క పొడవు వెడల్పున సంచరించు, దానిని చూడు, అది నీకు ఇస్తా అన్నావుగా. నాకు తెలియదు. నువ్వు మోషేతో ఏమన్నావు? సర్వభూమి నాదే అన్నావు. భూమి నీదే అయిందా? భూమి నీదే అయిందా? నీదైతే ఆయన అంటాడేంది? నాకు తెలియదని. ఇట్లానే ఒక ఆదివారం రోజు కూటం అయిన తర్వాత సాయంత్రం పూట పరిచారకుల్ని కొంతమందిని తీసుకొని పోయా. 14 ఎకరాలు మీటింగ్ పెట్టాలా మరి. లోకల్ గ్రౌండ్లో పెడుతుంటేనేమో 10 ఎకరాలు ఇచ్చినోడు ఏం మాట్లాడలా. ఎకరన్నరోడు వచ్చి పీకై ఎవరిని అడిగేశారు అంటున్నాడు. బూతులు కూడా తిడుతున్నాడు దరిద్రుడు. కడుపు మండిపోయి, ఇది ఒక పూట తాగేది కాదు, ఒక రోజు తాగేది కాదు ప్రభువా, సంవత్సరం జరగాల్సినవి, మధ్య మధ్యలో కూడా జరగాల్సినవి, కాబట్టి మాకు ఒక సొంత భూమి ఇవ్వు అని ప్రార్థన చేశా. ఏమండి, డబ్బులు ఉంటే సరిపోతుందా? మీరు ఇస్తారు తీసుకొచ్చి, అమ్మేవాడు అమ్మొద్దు. ఇప్పుడు ఆ పొలం ఉంది, ఆ అమ్మొద్దు, అమ్మాలా లేదా? మీరందరూ తలా రూపాయి తీసుకొచ్చి ఇస్తారు, లాభం లేదు. మనందరం తల చేయాలో చూపు చూడాలంటే తెస్తారు, కానీ ఆమె ఇవ్వద్దు. నేనేం చేశాను తెలుసా? ఆ 14 ఎకరాల మధ్యలో ఉన్న ఒక చట్టు బండ ఒకటి ఉంది, అక్కడ పరిశుద్ధుల చేత ప్రార్థన చేయించా. ఇది మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెప్పించా. అంతేకాదు నూనె కూడా పోసి ప్రతిష్ట చేశా. ఎవరిది అది? మందా వాళ్ళదా? ఎవరిది? మందా వాళ్ళదా? వాళ్ళది. కానీ విశ్వాసంతో పోయి ఆ పని చేశా. నా దేవుడు కార్యం చేసి మళ్ళా తనంతటా తానే వచ్చి మొత్తం మనకు అప్పచెప్పి వెళ్ళాడు. ఇప్పుడు దీని అంతటిని బట్టి ఏం చెబుతున్నాను నేను మీకు? విశ్వాసం ఎవరి మీద ఉంచుతున్నాం మనం? దేవుని మీద ఉంచుతున్నాం. ఆ దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందు ఉన్నాడు. ఆకాశమందు కింద కూర్చున్నాడా? సింహాసనం మీద ఉన్నాడా? రైట్. ఆకాశమందు ఉన్నాడంటే అన్నిటికీ అందరికీ పైన ఉన్నాడు. అక్కడ కూడా కింద కూర్చున్నాడా? సింహాసనంలో కూర్చున్నాడా? సింహాసనంలో కూర్చున్నాడంటే సమస్తమునకు రాజై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? అన్నిటికీ పైన ఉన్నాడు. మరియు ఇప్పుడు దాన్ని బట్టి చెప్పు, ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? సమస్తము ఆయనకి. సర్వభూమికి రాజైన దేవా, సర్వశక్తుడ నీవే నా ప్రభువా, సర్వభూమికి రాజైన దేవా, సర్వ
ఇప్పుడు నీ విశ్వాసం ఎవరిని ఆధారం చేసుకుంది? సింహాసనాసీనుడై ఆకాశమందున్న మన దేవుని ఆధారం చేసుకుని ఉంది. ఇక సమస్త భూప్రపంచము, సమస్త ప్రపంచాలు ఎవరి కాళ్ళ కింద ఉన్నాయి? మీకు దండం పెడతా, నాకు నీరసం అవుతుంది, కొద్దిగా పెద్దగా చెప్పండి. ఏందండి? ఎవరి కాళ్ళ కింద? మరి ఆయన తిప్పలేడు? నీకు రివర్స్గా ఉన్నవి కూడా నీకు అనుకూలంగా తిప్పలేడు, న్యాయం చేయలేడు, తీర్పు తీర్చలేడు, దుర్మార్గం చేసిన వాళ్ళ తోలు అలవలేడు. అది వాళ్ళకి పెట్టడు పిండం, వాళ్ళకి చేయడు దినం. ఆయన లేకపోతే కదా మనం జుట్టు పీక్కోవాల్సిందే. ఆయన పేరేంది? అది సర్వకాల సర్వావస్థల యందు ఉన్నవాడు, ఉండువాడు, అన్ని కాలంబులానున్న యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. అన్ని కాలంబులానున్న యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వన్నేకెక్కిన మోక్ష వాసాళి సన్నూతులున్నతమయుండ ముందే నీకు అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నాదరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. పుట్టింప నీ వంచు, పోషింప నీ వంచు, గిట్టింప నీ వంచు, కీర్తించును. పుట్టింప నీ వంచు, గిట్టింప. చెల్లే, ధైర్యం లేదంటరా నీకు? మొండికి పడి విశ్వాసంతో ఆయనకి వెళ్ళి చూస్తున్నావు. ఒక దారికి తేడా నిన్ను తమ్ముడు. మొండికి పడి ఆయన వైపు చూస్తూ ఉన్నావు. నీ లైఫ్ని వెలిగించలేడా? ఎంతమందికి ఉంది? విశ్వాసం ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి, నాకుందన్నా అన్నోళ్ళు. మీ విశ్వాసాలని నా తండ్రి సిగ్గుపరచడు. ఆయన నమ్మదగినవాడు. ఈరోజు జరుగుతున్న ఈ కూటమి, ఈ పరిచర్య, ఈ వ్యవస్థ అంతా కూడా విశ్వాసము ద్వారా దేవుడు చేసిన బలమైన కార్యమే, చేస్తున్న కార్యమే, చేయబోతున్న కార్యమే. ఊహించగలవా నువ్వు? నేను ఊహించానా? ఆరు అడుగుల వెడల్పు, 11 అడుగుల పొడవు గది, గట్టిగా 12 మంది పడతారు ఆ గదిలో. అది కూటమి స్టార్ట్. ఇప్పుడు అంటే అక్కడ ఉండగానే దేవుడు ఎంతైనా చేయగల సమర్థుడని నమ్మి ఆయన వైపు చూశాను. అరే మీ దరిద్ర బతుకులరా, మీ అట్టాంటి బతుకులరా, మీ ఇట్టాంటి బతుకులరా, మీరు అలాంటి వాళ్ళరా, మీ దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ రా మీరు, మొదలైన సర్టిఫికెట్లన్నీ పొందాం. ఓకే, కడుపు నిండినోడు, కడుపు మండుతున్నోడు, ఆకలితో ఉన్నోడు అదే మాట అంటాడు. ఆదరించకపోగా అవమానకరమైన వ్యాఖ్యలు ఎదుర్కొన్నా. ఈరోజు నువ్వు కూడా ఫేస్ చేస్తుండొచ్చు. ఈరోజు నువ్వు కూడా మాటలు పడుతుండొచ్చు, పడ్డా. కానీ దేవుణ్ణి ఎరక్క ముందు ఏడ్చుకున్నాం, కుమిలిపోయాం, గందరగోళమయ్యాం, సద్దాం అనుకున్నాం. కానీ జీవము గల దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, ఆయన ఆకాశమందున్నాడని తెలిసిన తర్వాత, ఆయన సింహాసనమందున్నాడని తెలిసిన తర్వాత ఇక భయము లేదు. నా దేవుడు రాజు, భయము లేదు. నా దేవుడు రాజు, నా యేసు రాజా, రాజ 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 కూడా రాజ 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 రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా రాజా ఆమేన్. యేసు రాజా, రాజా రాజా యేసు రాజా. నీరథ అశ్వముగా నీ
త్యాగబంధము నన్ను బంధించెనా. నీరగ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా. నీ ఆత్మసారథిచే నన్ను నడిపించుమా. నీ ఆత్మసారథిచే నన్ను నడిపించుమా. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, 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 యేసు రాజా, 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 ఆహా, యేసు రాజా, రాజా, యేసు రాజా, రాజా, యేసు రాజా, 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 అది. యేసు రాజా, 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 ఆమేన్. యేసు రాజా. హల్లెలూయా. తిట్టేవాళ్ళని తిట్టని, ఎగతాళి చేసేవాళ్ళని ఎగతాళి చేయని, నవ్వేవాళ్ళని నవ్వని. అదిగో సాక్ష్యం, ఆ రోజు గుర్తు. అదిగో ఆ బండ మీద పోయి నూనె పోసి వచ్చా, సిలువేసి వచ్చా. అప్పటికి మనకు రాలాది. ఫోటోలు తీసి పెట్టండి రా, ఖచ్చితంగా ఇస్తున్నాడు మనకి దేవుడు, మన వాళ్ళకు చూపించాలని చెప్పి. ఇప్పుడు మీటింగ్ గ్రౌండ్లో చాలా భాగం అదే ఉంది. చెప్పు, విశ్వాసం సిగ్గుపరిచిందా? నేను నేర్చుకున్నది అది, నా బిడ్డలైన మీకు నేర్పుతుంది కూడా అది. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. విశ్వాస నేత్రం జ్ఞాన నేత్రం, అది జ్ఞానేంద్రియం, కర్మేంద్రియం. మీరు విశ్వాసంతో చూడగలరో లేదో, నా దేవుని కృప విశ్వాసంతో నేను చూస్తా. అది నేర్పాడు నాకు దేవుడు, నా యేసయ్య. యారా, 1 ఎకరం అంటే ఏదో అనుకోవచ్చు, 14 ఎకరాల, 150 ఎకరాలని ఇస్తాడు రా పిచ్చోడా. ఆయనకేం తక్కువ? కింగ్, సింహాసనం మీద కూర్చున్నాడు. ఎందుకు చేయడు? నా దేవుడు రాజు. కుర్జీరా పెద్దోడబ్బాయి, దా. ఏం మమ్మల్ని వదిలిపెట్టేటట్లేవే అనుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే పైకి లెగితే గాలి అట్లా, అందుకని కూర్చోండి. ఇది మీకు అర్థం కావాలా, బాగా మీ మైండ్కి ఎక్కాలా. సాతాను మనల్ని చేసే మోసాలలో ఒక మోసం ఏంటంటే, మనలో దాగినటువంటి విశ్వాసపు శక్తిని వ్యతిరేకమైన వాటి మీదకి మళ్ళించి మనల్ని నాశనం చేయటం వాడి కుట్ర. మళ్ళీ చెప్తా, మనలో ఉన్న విశ్వాసం అనే ఈ శక్తిని, ఈ జ్ఞానేంద్రియాన్ని, కర్మేంద్రియాన్ని వ్యతిరేకమైన వాటి మీద పెట్టి మనల్ని మనమే నాశనం చేసుకునేటట్టు మనల్ని మౌళ్ళు చేయటం సాతాను కుట్ర. గుర్తుపెట్టుకో, ఎప్పుడూ కూడా వ్యతిరేక ఫలితాల మీద విశ్వాసం ఉంచొద్దు. తిట్టేవాళ్ళు తిడతా ఉన్నారు, ఎగతాళి చేసేవాళ్ళు ఎగతాళి చేస్తూ ఉన్నారు, అమర్యాదగా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, తిట్లు తింటా ఉన్నా, తిరుగుతూ ఉన్నా. జీవము గల దేవుని ఎరిగిన తర్వాత కూడా తిట్లు తిన్నా. సరే, నేనేమై ఉన్నానో నా దేవునికి తెలుసు అనేవాళ్ళకి ఏం తెలుసు? ఎగతాళి చేసేవాళ్ళకి ఏం తెలుసు?
నా దేవుడు ఒక చూపు చూస్తే చాలు, నా చరిత్ర మొత్తం మారిపోయింది. నా దేవుడు కదులుతాడు నా పక్షంగా, నా దేవుడు కార్యం చేస్తాడు నా పక్షంగా. నేను ఆయన మీద పెట్టుకున్న నిరీక్షణను నన్ను సిగ్గుపరచడు, నన్ను నిలబెడతాడు, నా తల ఎత్తుతాడు. ఎత్తకపోయినా పర్వాలా, నేనైతే నా ప్రభునందు విశ్వాసం ఉంచుతానని మొండిగా నా సమీపస్తులందరికీ చెప్పా. తిట్టిన ఈ నోళ్ళన్నీ నన్ను పొగిడేటట్టు చేయగలడు నా దేవుడు. ఈరోజు నూనె పోసి వెళ్తానా, దీన్ని నా చేతికి వచ్చేటట్టు నా దేవుడు చేయగలడు. ఈరోజు ఇది ఇక్కడ అడుగు పెట్టి వెళ్తానా, ఇక్కడ దీన్ని ఆశీర్వదించగలడు నా దేవుడు. ఏదైనా అంతే. ఎంతమందికి అర్థమైంది? శత్రువు మనల్ని తరుముతాడు, శత్రువులు మనల్ని వెంటాడుతారు అని నేను చెప్పాను కదా. అవి ఎన్ని తరిమినా ఎన్ని వెంటాడినా దేవుని బలమైన బాహువు నిన్ను పట్టుకొని ఉందని మర్చిపోవద్దు. ఒకటి. రెండవది, వాడు నిన్ను తరిమి వెంటాడి వేటాడి నీకు నష్టం కలిగించుదామని చేసినవన్నీ కూడా నీకు ప్లస్గా మారకపోతే అప్పుడు అడుగు, ఎందుకంటే ఆయన మారుస్తాడు అట్లా. ఇది నీవు విశ్వసించాలి. 10 లక్షల నష్టం వచ్చిందా, ముసుకేసుకొని కూర్చోవడం కాదు. 10 లక్షల నష్టం వచ్చిందా లేదా పోయినాయా, ముసుకేసుకొని కూర్చోవడం కాదు. 10 పోయినాయి అంటే 1 కోటి పోతున్నాడు నా దేవుడు. 10 పోయినాయి అంటే 1 కోటి కార్యము చేయబోతున్నాడు అని నమ్మేవాడు విశ్వాసి. అంటే డబ్బుల విషయంలో డబ్బులు ఇస్తాడని అంటే మీకు పాయింట్ రీచ్ అయ్యిద్దని ఈజీగా అర్థమైద్దని చెప్పా. మైండ్ అలా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఆయన సొత్తు. నిన్న ఆయన రక్తం చేత విమోచించాడు, నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని దురించిన విశ్వాసాన్ని బట్టే ప్రవక్తలు దీవించారు, విశ్వాసాన్ని బట్టే అపోస్తలులు నడుచుకున్నారు, విశ్వాసాన్ని బట్టే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము నడిచాడు. ఎవరి మీద విశ్వాసం? ఏ విషయాల్లో? అవి ఆత్మీయమైనవైనా, శరీరానికి అవసరమైనవైనా, మనసుకు అవసరమైనవైనా అన్నిటినీ విశ్వాసమును బట్టే స్వతంత్రించుకున్నారు. మనం కూడా స్వతంత్రించుకుంటాం, స్వతంత్రించుకోబోతున్నా. ఎందుకంటే ఆయన ఉన్నాడు, ఉన్నవాడు ఉన్నాడు. ఆయన చేసే కార్యాలు ఆయన చేస్తాడు. కానీ మనలో ఉన్నటువంటి ఈ పాజిటివ్ ఫెయిత్ని, ఈ అనుకూల విశ్వాసాన్ని వాడు నెగిటివ్ వైపు తిప్పుతాడు. అప్పుడు మనకు డేంజర్ అవుతుంది. అర్థమైందా? ఈ అనుకూల విశ్వాసం, పాజిటివ్ ఫెయిత్, దీన్ని వాడు నెగిటివ్ వైపు తిప్పుతాడు. అది కుట్ర. నీ లైఫ్ని వ్యతిరేకమైన పరిస్థితుల్లో నీకు చూపిస్తూ ఉంటాడు. నీ కళ్ళ ముందు అయ్యాయి కనపడుతుంటాయి. నీ లైఫ్ మారినట్టు కనపడదు, నాశనం అయినట్టు కనపడుతూ ఉంటుంది. ప్రాణభయం వెంటాడుతూ ఉంటుంది. ఏదో అయిపోతున్నట్టు నీకు అనిపిస్తుంది. బతుకుతానో సస్తానో అర్థం కాని స్థితిలోకి ఒక్కోసారి వెళ్ళిపోతూ ఉంటావు. టెన్షన్ వస్తూ ఉంటుంది.
ఏదో అవుతున్నట్టు, పిల్లల లైఫ్ ఏదో కొలాప్స్ అవుతున్నట్టు, కుటుంబాలు ఏదో జరగబోతున్నట్టు, అంత నెగిటివ్ 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 నెగిటివ్. నీలో ఉన్న విశ్వాసము అనే శక్తిని వాడు అడ్డుదిప్పి ఆ ఫలితాలు నీకు వచ్చేటట్టు, నిన్ను నన్ను అలా బస్టు పట్టించేటట్టు వాడు కుట్ర, మైండ్ గేమ్. దాన్ని ఎప్పుడు రానియొద్దు. ఒకవేళ ఓటమిలో ఉన్నా సరే దాన్ని రానియొద్దు. పేషెంట్ వై బెడ్ మీద ఉన్నా సరే నా పని అయిపోయింది అనేది రానియొద్దు. నిజంగా అయిపోతున్నా సరే, లేదు లేదు నేను చావను, సజీవుడనై సజీవురాలనై ఉండి నా దేవుని కార్యాలను వివరిస్తాను. సైతానుగాడి ఆలోచనలకు రివర్స్ ఆలోచనలు, రివర్స్ మాటలే నువ్వు మాట్లాడాలి. గుర్తుపెట్టుకో, నీవు పలికినవి జరుగుతాయి. ఫైనల్గా ముగిస్తున్నాయిగా. అంటే బైబిల్ ఎందుకు మూసానంటే మీ మనశ్శాంతి కోసం. అమ్మయ్య నిజంగానే అయిపోయింది బాబాయ్ అనిపించుకోవడం. ఫినిషింగ్ టచ్ లాగా ఒక మాట. దేవుడు కొంచెము ఉన్నాడా, అనంతుడా? పెద్దగా చెప్పండి. ఎంత ఉన్నాడు? చేతులు చూపిస్తున్నారు ఇంత అని. ఎంత? వినండి, అసలు ఉన్నదంతా ఆయనలోనే ఉంది. ఉన్నదంతా ఆయనలోనే ఉంది. అంతా తన యందు కలిగి ఉన్నవాడు దేవుడు. అయినా ఆ దేవుడి శక్తి, ఆయన అనంతుడు, ఆయన శక్తి ఎలాంటిది? అది కూడా అనంతమైంది. దేవుడు అనంతుడు, ఆయన శక్తి కూడా అనంతమైనది. అంత అనంతమైన శక్తి సంపన్నుడైనటువంటి దేవుణ్ణి భూమి మీద ఉన్న నువ్వు నీ విశ్వాసపు స్థితిని బట్టి పరిమితి చేయగలవని నీకు తెలుసా? అయిపోయింది. నేనేం చెప్పాను ఇప్పుడు చెప్పు నువ్వు. అంత ఈజీగా మీకు అర్థం కాలే, మీ సరుకు నాకు తెలుసు, మళ్ళీ చెబుతున్నాను. ఆయన అనంతుడు, ఆయన శక్తి అపారం. అనంతుడైన దేవుడు, అనంతమైన శక్తి కలిగిన దేవుడు. నీ విశ్వాసమును బట్టి ఆయనను నీవు పరిమితి చేయగలవని నీకు తెలుసా? పరిమితి చేయగలగడం అంటే నువ్వు దేవుణ్ణి ఎలా ఆలోచించుకుంటావో, నువ్వు దేవుణ్ణి ఏ పరిధిలో, ఏ పరిమితిలో విశ్వసిస్తావో ఆ పరిధిలో, ఆ పరిమితిలో మాత్రమే నీ కార్యం జరిగిద్ది. అర్థమై కొట్టారో, ఇంక ముగించమని కొట్టారో. మళ్ళీ ఒకసారి చెప్తా. అనంతుడైన దేవుని నీ విశ్వాసము పరిమితి చేయగలదు. సింపుల్గా కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరిచాడు. రక్తస్రావం గల స్త్రీ ఏమనుకుందో తెలుసా? ఆయన నన్ను ముట్టడం కాదు, నేను జస్ట్ ఆయన బాడీని కూడా కాదు, జస్ట్ ఆయన వస్త్రాన్ని ముడితే చాలు అని విశ్వసించింది. ఏం జరిగింది? ఆయన ముట్టిన కుష్ఠరోగి స్వస్థపడ్డాడు, ఆయన వస్త్రాన్ని ముట్టిన ఈమె స్వస్థపడింది. వీళ్ళిద్దరిని మించి శతాధిపతి అన్నాడు, ఒక మాట వదలవయ్యా, అట్లా ఒక మాట అనేసేయి, అయిపోయింది. అప్పుడు ఏమన్నాడు తెలుసా? నీవు కోరినట్టే నీకు అగునుగాక అన్నాడు. ఒకడేమో ఆయన నన్ను ముడితే శుద్ధుడిని అవుతాను అనుకుంటే, ఒక ఆమెమో నేను ఆయన్ని ముడితే శుద్ధురాలను అవుతాను అనుకుంటే, శతాధిపతి ఏమో మాట చెప్పవయ్యా, అయిపోయింది. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా ఒకరేమో చేతికి పవర్ ఇచ్చారు, ఒకరేమో వస్త్రానికి పవర్ ఇచ్చారు, ఒకరేమో మాటకి పవర్ ఇచ్చారు. ఈ పవర్ ఇచ్చింది ఎవరు? దేవుడా మనుషులా? బాగా మైండ్ దగ్గర పెట్టుకుని ఆలోచించి చెప్పండి, ఇక ప్రార్థన చేస్తున్నా. ఎస్, విశ్వసించిన వారే. అంటే వాళ్ళ విశ్వాసాన్ని ఆయన అదుపు చేశాడా, నెరవేర్చాడా?
నువ్వు నన్ను ముడితే నేను శుద్ధుడిని అవుతా అని ఒకడంటే టచ్ చేశాడు. అయ్యా నువ్వు నన్ను ముట్టాల్సిన అవసరంలా, నేనే నిన్ను ముట్టతా, స్వస్థత వచ్చింది. అవునా? ఆమేన్ అన్నాడు. నువ్వు అలా నమ్ముతున్నావు కదా, అదే జరిగింది. పో అయ్యా, నువ్వు జస్ట్ ఒక మాట చెప్పు, అయిపోయింది. అవునా? అలాగే అన్నాడు. కానీ నిద్రమోహోడా, మాట చెప్పేదాడు సోదోడా, వస్తానంటే ఎవడు నువ్వు, ఇల్లు చెప్పి అడ్రస్ చెప్పి వస్తా అన్నాడా? అసలు ఈ పదాలే వాళ్ళ నా పిచ్చి తండ్రి. వారు ఏ పరిధిలో, ఏ పరిమితిలో విశ్వసించారో ఆ పరిధిలో కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైంది. ఇప్పుడు నీ విశ్వాసం దేవుణ్ణి పరిమితి చేస్తుంది చూడు. దేవుడు వాళ్ళని కంట్రోల్ చేయలే, వాళ్ళే దేవుణ్ణి పరిమితి చేశారు. చాలాసార్లు దేవుడు కోప్పడ్డది కూడా అదే. వెర్రి మొహమా, నేను మహానదిని, పట్టుకున్నోడికి పట్టుకున్నంత, నేను జీవనదిని, పొందుకున్నోడికి పొందుకున్నంత. ఇప్పుడు మన ఇంటికి పక్కగా పెద్ద నది పారుతుంది. అరంగుళం పైపు వేసామనుకో, అందులోకి అరంగుళం దారే, నది తప్ప, లేకపోతే నీవు వేసిన పైపు తప్ప. అరంగుళం తెచ్చి వేసుకున్నావు. ఇక నువ్వు చూడు, బిందె దాని దగ్గర పెట్టావంటే సాయంత్రం బట్టి దాన్ని నిండేసరికి అరంగుళం ఇంత దారం వచ్చింది. ఏముందాడ? అంగుళం దార పైపు వేసావనుకో వచ్చేస్తుంది. 4 అంగుళాలు పైపు వేసావనుకో ఇంత దారం వచ్చింది. అడుగు పైపు వేసావనుకో నది నుంచి, 4 అడుగులు పైపు వేసావనుకో నువ్వు ఈత కూడా కొట్టవచ్చు, కొట్టుకుపోవచ్చు. కానీ నేను చెప్పింది ఒట్టిదైతే కాదు, అస్సలు కాదు. ఏ పరిధిలో నువ్వు దేవుని విశ్వసిస్తావో, ఏ పరిధికి ఆయన్ని నువ్వు కట్టడి చేస్తావో అంతవరకే నీకు వచ్చింది. దేవుడు రెడీ, నా దగ్గర సమస్తము ఉంది, పొందుకున్నోడికి పొందుకున్నంత. ఒక భక్తుడు అడిగాడు, మోకాళ్ళ కొలత సరిపోదయ్యా, పాదాల కొలత సరికాదయ్యా. మోకాళ్ళ కొలత సరిపోదయ్యా, పాదాల కొలత, ఈతల మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. ఈతల మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. దేవునికి మహిమ. ఒకటి ఆయన విశ్వసించారు, 2 ఆయన్ని ప్రార్థించారు. ఒకటి ఆయన విశ్వసించారు, 2 ఆయన ప్రార్థించారు. ఆయన పలికిన మాటలు పదే 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 ధ్యానించారు. మన దగ్గర ఉంది కానీ మనం ధ్యానించాం. దట్ ఈజ్ మన దరిద్రం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి పుస్తకం లేదు, శుభ్రంగా ఉంటే వాళ్ళు తెంపు లేకుండా అదే పనిలో ఉండేవాళ్ళు. అయినా సరే ఆయన ఇచ్చిన వాగ్దానాలు
వారు నమ్మారు, విశ్వసించారు. అబ్రహాం నమ్మాడండి. అంతమంది సంతానం నాకెట్టిస్తావులే కానివయ్యా అల్లా. అమ్మో నువ్వు చేస్తావయ్యో, నువ్వు చేస్తావు, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు, నువ్వు చేస్తావయ్యో. సరా చేయడు, ఎందుకు చేయడండి? ఆయన శక్తి గలవాడు, చేస్తాడు. పొందారు. అబ్రహాం అంత విశ్వాసాన్ని కనపరిచాడు, పొందాడు. నేను చెప్తున్నా, ఏ పరిధిలో నువ్వు దేవుని విశ్వసించగలుగుతావో ఆ పరిధిలోనే దేవుని యొద్ద నుండి నువ్వు కార్యాలు చూడగలుగుతావు. విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. నేను చెప్తున్నా తమ్ముడా, ఉద్యోగం లేక నువ్వే లాటరీ కొడుతున్నావు అనుకో, విశ్వాసం గల్లోడు ఏమంటాడో తెలుసా? తనకే ఉద్యోగం లేదు. విశ్వాసం గల్లోడు దేవుని యందు అనుకున్నాడు ఏమంటాడో తెలుసా? అన్నా ఈరోజు నాకు జాబ్ లేదు, కానీ ఒక రోజు నాకు దేవుడు ఇస్తాడు. ఆ రోజు నాకు జాబు కాదు, నేను 10 మందికి జాబులు ఇప్పిస్తాడు నా దేవుడు. ఎంతమందికి దమ్ముంది ఆ మాట చెప్పడానికి? దమ్ముతో పాటు విశ్వాసం కూడా కావాలి. చేతులు ఎమ్మటే దించారు ఎందుకు? నేను అదే ఇప్పుడు దాకా ఛార్జింగ్ చేస్తుంది. ఏం ఛార్జింగ్? విశ్వాసం. నాకే లేమి గల స్థితిలో ఈరోజు నేను ఇబ్బంది పడుతున్నా. నేను అనేకులకు ఇచ్చే స్థితిని నా దేవుడు నాకు ఇస్తాడని ఎంతమందికి విశ్వాసం ఉంది? డౌట్ లేదా? ఖచ్చితంగా స్వతంత్రించుకుంటావు నువ్వు దాన్ని. అంతే. అది ఎప్పుడు జరిగిద్దా అని ఎదురు చూస్తున్నాను. నన్ను ఆగు, కాస్త తపన తగ్గించుకో. విశ్వసించావుగా, రెడీ చేయాలిగా, నీ ముందుకు ఆ సీన్ రప్పించాలిగా, అది నీకు అప్పచెప్పాలిగా. కొద్దిగా టైం టేకింగ్ అన్నమాట. ఆకాశ నక్షత్రాలంత సంతానాన్ని ఇస్తానన్నాడు, ఎమ్మట ఇచ్చాడా? వెంటనే ఇచ్చాడా? ఇవాళ కొద్ది టైం తీసుకుంది, నెరవేరింది. నేను చెప్పినవి కూడా నెరవేరుతాయి. విశ్వాసంతో చెప్తున్నా. నువ్వేమో మమ్మల్ని ఓదార్చడానికి చెబుతుంటావు ఇట్లాంటి మాటలు, విన్నప్పుడేమో బాగానే ఉంటుంది, మళ్ళీ ఇంటికి పోగానే మా ఏడుపు కొట్టు బతుకు మాకు మళ్ళీ అదే అవుతుందండి. హలో, నేనేం నన్ను నమ్మమని చెప్పానా? అబ్రహాం ఎవరిని నమ్మానో, షాలేమురాజు ఎవరిని నమ్మానో వానిని నమ్మమని నీకు చెప్తున్నాను నేను. కానీ గుర్తుపెట్టుకో, ఒకనాటికి నువ్వే రాకపోతే అప్పుడు అడుగు, వస్తావు. అవి భౌతికమైనవైనా, మానస సంబంధమైనవైనా, ఆత్మ సంబంధమైనవైనా నా తండ్రి నీకు ఆ కృపనిస్తాడంతే. ఇంక అయిపోయింది మీ ఓపిక, ఇంక లేచి నిలబడండి. మారు మనసును గూర్చి 2 సంగతులు మీకు బోధించాను. చివరిలో చెప్పాను, దేవుడు నీ చేయి వదలడు, మర్చిపోవద్దు ఆ సంగతి. నువ్వు చేసిన ప్రార్థనలకు దేవుడు నీకు వాగ్దానాలు చేశాడు, మర్చిపోవద్దు ఆ సంగతి. వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడు
విశ్వాస నేత్రాలతో చూడటం నేర్చుకో. నువ్వు గొడ్రాలివా? చూడు, నీ చేతులలో విశ్వాస నేత్రాలతో చూడు. దేవుడు అనుగ్రహించిన బిడ్డను చూడు. విశ్వాసంతో స్తుతించు. కుటుంబం పతనమైపోయిన పరిస్థితిలో ఉన్నావా? విశ్వాస నేత్రాలతో చూడు. నా దేవుని వైపు చూడు. దేవుని బట్టి చూడు. పతనమైపోయిన నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని తిరిగి కట్టగల సమర్థుడు నా దేవుడని నమ్మి అదే చూడు. నువ్వేం ఆశిస్తున్నావు? ఏది పొందగోడావు? అది ఏదైనా దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి చూడు. ఆత్మీయ జీవితంలో పదే పడుతూ లెగుస్తూ బలహీన పడుతున్నావా? అయితే విశ్వాసాన్ని బట్టి ఆయన వైపు చూడు. ఆయన బలమైన బాహు నీ మీదికి వచ్చింది. ఆయన నిన్ను బలపరిచి ఉన్నాడు. ఓ లెమ్మో తేజరిల్లము వెలుగు నీ మీదికి వచ్చింది. అదే చూడు. నా దేవుడు ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని సిగ్గుపరచక దాని పరిధిలో తప్పకుండా జరిగిస్తాడు. ఈరోజు కూడా నా ఆయుధం, ఆధారం విశ్వాసమే. నా బిడ్డలారా, పతనమైపోయిన మీ పిల్లల జీవితాలను కూడా అలానే చూడండి. వాళ్ళ బ్రతుకులు ఇంకా నాశనం అవుతున్నట్టు కాదు, నీ బిడ్డలు ప్రయోజకులగుతున్నట్లు చూడు. ఆశీర్వదించబడుతున్నట్లు చూడు. క్రీస్తు కొరకు సాక్షులగుతున్నట్లు చూడు. దేవుని సేవకులగుతున్నట్లు చూడు. దేవుని సేవకురాండ్రగుతున్నట్లు చూడు. ఓ దేవుని రెక్కల నీడలో వారికి స్థానము దొరికిందని చూడు. వారు గొప్ప విజయాలు సాధించారని చూడు. వారు ఆశీర్వాదకరంగా ఉన్నారని చూడు. వారికి మంచి భవిష్యత్తు లభించిందని చూడు. తప్ప అన్యాయమా, పాపమా? కానే కాదు. విశ్వాసం. పట్టడన్నో సరిగా లేకపోయినా చెప్పు విశ్వాసంతో. ఈరోజు మన కుండలో అంత అన్నం లేదు, కానీ మనం పట్టజాలనంత సమృద్ధి మన తండ్రి మనకి ఇవ్వబోతున్నాడు. అదే అను. ఈరోజు చినిగినై కుట్టుకొని తొడుక్కుంటున్నాం. ఒకరోజు నా తండ్రి దీవిస్తాడు. నూతన వస్త్రాలు ధరిస్తాం. మనం ఇతరులకు కూడా వస్త్రాలు దానం చేసే స్థాయికి వస్తాం. దేవుడు ఆ కార్యం చేస్తాడని నమ్ము. బలహీనుడు తాను బలవంతుడు అనుకోవాలి విశ్వాసాన్ని బట్టి. హల్లెలూయా. ఏదైనా అంతే. విశ్వాసంతో చూసా, నూనె పోసా, స్వాధీనం చేసుకో. ఏదైనా అంతే. విశ్వాసంతో చూడు, ప్రార్థించు, స్వాధీనపరచు. కృప మనకు తోడై ఉండును గాక.